అదే కావాలంటావు. దేవుని వాక్యం వింటావు, పక్కన పెడతావు. దేవుని మాటలు వింటావు, ఇప్పుడు ఎందుకులు అనుకుంటావు. దేవుని వాక్యం వింటావు, త్వరపడి చేయవు. యేసు ప్రభుకి సైనికుల్లాగా ఉండాలి. గన్నిచ్చి బుల్లెట్ పెడితే కాల్చరంటే కాల్చేవాడు కావాలి. అట్లా చెయ్యం మనం. ఆ గన్నిస్తే గన్ను పట్టుకొని చూసుకొని మురుసుకోవడమే. కాల్చేవాడు కావాలి ప్రభువుకి. నీ గన్ను ఇచ్చాడు, బుల్లెట్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సిద్ధంగా ఉన్నావు. గురి కరెక్ట్గా ఉండదు, అవునా కదా? గురి కరెక్ట్గా ఉంటేనే పోయి తగిలిద్ది బుల్లెట్. ఇంకెప్పుడు అయ్యేది? ప్రభు రూపులోకి, ప్రభు పోలికలోకి, ప్రభు తలంపులోనికి, ప్రభువుని నిశ్చయంగా మన రూపులో కనపరచబడాలి. ఎప్పుడది? ఆయనకి ఎవరు సరిరారు, ఆయన బిడ్డలకు కూడా ఎవరు సరితూగరు. దేవుని స్తోత్రం చేద్దామా. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైతే పరిశుద్ధులు ఉంటారో అక్కడ దేవుడు తన పనిని జరిగిస్తాడు. ఇంకో మాట చెప్పనా, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు తీసేస్తానన్నాడు. ఆ ఊర్లో ఎవరున్నారు? లోతు ఒక్కడే ఉన్నాడు, అవునా కదా? లోతు, ఆ పట్టణాన్ని పాడు చేస్తా, తీసేస్తా, నాశనం చేస్తా, నువ్వు బయటికి రాన్నాడు. ప్రభువా